హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు పీలేరులో ఉన్నాము. పీలేరులో ఒక గృహస్థులు వాస్తుపై అవగాహన లేక దక్షిణ దిగ్మూఢము మరియు ఆగ్నేయము పెంపు మరియు ఈశాన్య లోపము చేసుకొని దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొని మనముని కొడుకుని పోగొట్టుకొని దీనాతి దీనంగా స్వామి మీరు రావచ్చి తీరాలా, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఈ ఇంటి వారి పరిస్థితి ఏమి అనేది మీరు వాళ్ళ మాటల్లో వింటే తర్వాత ఈ ఇంటి దోషాలేమి ఎలా సరిచేయించాను అనేది మీకు తెలుపుతాను. వాస్తుని నమ్మని వారు ఇలాంటి గృహాలు కట్టుకోండి. వాస్తు పైన మీకు ఖచ్చితంగా నమ్మకం రావడమే కాక 10 మందికి వాస్తు గురించి చెప్పేవారు అవుతారు అని తెలియజేస్తూ ఈ ఇంటి యజమానులు నాగరాజు గారిని వారి ఇల్లు కట్టినప్పటి నుంచి వారికి జరిగిన అనుభవాల్ని తెలియజేయమని కోరుతున్నాను. నమస్కారం స్వామి. నేను ఇల్లు 2022 మే నెల 6వ తారీఖున ఓపెన్ చేశాను. సింహలగ్నం అని చెప్పి నాకు ఒక అతను పెట్టించాడు ఆ లగ్నాన్ని. ఆ లగ్నంలో ఇల్లు ప్రవేశం అయింది. 2022 లాస్ట్ వరకు బాగానే జరిగింది. లాస్ట్ తర్వాత మా కుటుంబంలో ఒక చిన్న బాబు కలతలు రేపడం జరిగింది. అక్కడి నుండి పూర్తి అయిపోయిన సమయానికి రోడ్లో ఒక చిన్న మెట్టు కడుతూ ఉండగా ఆ ఊరి వాళ్ళు, మనకు జాగా ఇచ్చిన వాళ్ళు, అన్నదమ్ములు అందరూ వచ్చి గలాట పెట్టించి మా పైన దౌర్జన్యం చేసి కొట్టి మా బాబును చంపి ఉర్రేసి వెళ్ళిపోయినారు 5 మంది. కానీ ఆ తర్వాత మేము కురుగురానుంటే తిరుపతి సిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ 14 రోజులు ఉన్న తర్వాత నా బిడ్డ మనవరి మరణించాడు. ఆ మరణానంతరం మేము చాలా ఇబ్బందుల్లో పడిపోయాము. అదే సంవత్సరంలో డిసెంబరు 13వ తారీఖు ఆ బాబు తండ్రి అయిన అటువంటి సుధాకర్ ఆయన కూడా మరణించాడు. నేను చాలా దేన పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు నేను ఈ టీవీలో సెల్లో చూసిన మా ధనంజయ స్వామి వారిని గ్రహించి ఆయన పాదేవపడి తీసుకొచ్చి నా గృహానికి న్యాయం చేయమని అడగంగా ఈనాడు వచ్చి నా గృహాన్ని పరిశీలించి నాకు న్యాయం చేస్తానని వాగ్దానం చేసి ఆయన నాకు ఏమి చెప్పినా ఆయన చెప్పిన పనులు నేను పూర్తి చేసుకుంటానని, నేను మంచిగా ఇంకైనా బాగుండాలనే ఆశతో ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఇట్లు నా పేరు నాగరాజ, నా భార్య పార్వతి, నా కొడుకు సుధాకర చనిపోయాడు, గౌతమరాజు చనిపోయాడు, తర్వాత నా బిడ్డ చక్రవర్తి ఉన్నాడు, నా కోడలు లక్ష్మీదేవి. ఇంత మా పరిస్థితి. ఈ దీనా బాంధవుని కరుణించి ఆయన నాకు న్యాయం చేస్తాడని ఆశీర్వాదంతో నేను ఆయన నమ్ముకొని బ్రతకాలని అనుకుంటున్నాను. ఇట్లు నా పేరు నాగరాజ. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా. ఎవరికైనా ఇలాంటి కష్టాలు రాకూడదని మనం కోరుకుందాం. కేవలం ఏమీ తెలియని వాస్తు సిద్ధాంతులు వచ్చి ఇంటి లోపల ఆయముంటే చాలు, ఇంటి లోపల బాగుంటే చాలు, బయట ఎట్లున్నా పర్వాలేదని వీళ్ళకి ఒక ఆయం పెట్టించి ఒక మంచి ముహూర్తమే నిర్ణయించి వెళ్ళారు. ఆ ముహూర్త బలమేమో లేక ఇల్లు కొత్తదనమేమో 1.5 సంవత్సరం బాగా నడిచింది. 1.5 సంవత్సరం తర్వాత అనవసరంగా మనముని పోగొట్టుకున్నారు, తర్వాత కొడుకును పోగొట్టుకున్నారు, ఆర్థికంగా అప్పులు పాలయ్యారు. ఇలాంటి బాధలు మీరెవరూ పడవద్దని నేను ఈ ఇంటిని ఉన్న దోషాలని మరియు ఎలా సరి చేసుకోవాలో చూపుతాను. మీకెవరికైనా ఇలాంటి దోషాలు ఉంటే మీరే సరి చేసుకొని బాగుపడాలని కోరుతూ, శుభవాస్తు ప్రేక్షకులారా, వాస్తు కాటు పులి కాటు కన్నా పెద్దది, పాము కాటు కన్నా పెద్దది, నిరంతరం కృంగి కృషించేలా చేస్తుంది. దయచేసి వాస్తుపై అవాకులు చెవాకులు పేలేవాళ్ళు ఇలాంటి గృహాలు పరిశీలించండి, వీరి బాధల్ని గమనించండి, అప్పుడు చెప్పండి వాస్తు మూఢనమ్మకమని మరియు గుండ్రంగా తిరిగే భూమికి దిక్కెక్కడని, నేను ఈశాన్యంలో మైక్ పెడతాను నాకేమీ కాలేదని
ఇలా వాస్తు పైన అవ్వాకులు చవాకులు పేరేవారు ఇలాంటి గృహాల్ని తిరిగి పరిశీలించి వీళ్ళ బాధలను గమనించి బాధల నుంచి విముక్తులు చేయండి. అలా చేయకుండా ఊరికే బాగుపడే వారిని కూడా అపనమ్మకం కలిగేలా దయచేసి మాట్లాడవద్దని మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ ఇంటిని గురించి ఇప్పుడు మీకు ప్లాన్లో చూపిస్తాను, తర్వాత ఇంటిని చూపిస్తాను. చూడండి, దక్షిణము హద్దు చేసి నిర్మించిన గృహము. దక్షిణం వైపు ఎటువంటి కిటికీలు లేవు. ఇక్కడ మాత్రం ఒకటి చిన్న వెంటిలేటర్ ఉంది. ఈ దక్షిణం వైపు వీళ్ళది ప్లేస్ లేదు, కాంపౌండ్ వేసుకునేకి జాగాను లేదు, వేరే వారి ఇల్లు ఉంది. కాకపోతే వీళ్ళు ఇక్కడ వెంటిలేటర్ పెట్టుకునే దానికి అవకాశం ఇచ్చినారు కాబట్టి ఈ మెట్ల కింద ఒక వెంటిలేటరు, వంటగదిలో ఒక వెంటిలేటరు, ఇక్కడ పూజ గదిలో ఒక వెంటిలేటర్ పెట్టుకోమని చెప్పాను. దీంతో దక్షిణం నుంచి కనీసం గాలైనా ఇంట్లోకి వచ్చి దక్షిణ దిగ్మూఢ దోషాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. మరియు దక్షిణం ఇలాగా వచ్చినప్పుడు పడమర ఖాళీ ఉంది. ఈ నైరుతి కానుకొని ఇలా గోడ వచ్చినప్పుడు నైరుతి పెరుగుతుంది. అందుకోసము ఈ గోడకు సమానంగా ఇక్కడ ఒక 2 అడుగులు గోడ పెట్టుకొని ఒక గేటు పెట్టుకోమని చెప్పాను. ఇది ఒక దోషం. మరియు దక్షిణం అద్దు చేసి తూర్పు ఉత్తరాలు ఖాళీ ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయము కాంపౌండ్ ఇంటి కానుకొని పెరిగిన దోషం వస్తుంది. ఆగ్నేయం దోషులు కోర్టులు గలాట్లు తెస్తుంది, ఊర్లో గలాట్లు తెస్తుంది. దానికోసము ఈ మెట్లు మరియు ఈ రూమ్ అంతా లెస్ అయింది కాబట్టి ఇక్కడ 3 అడుగులు పిట్టగోడ కట్టి ఈ మెట్లకు సమానంగా ఇక్కడ ఒక పిల్లర్ వేసి ఇక్కడ ఒక పిట్టగోడ కట్టి ఇక్కడ ఒక గేటు పెట్టుకోమని చెప్పినాను. ఈ ఉత్తరంలో ఉన్న గేటుకి ఎదురుగా ఈ దక్షిణం గోడకు సరిగ్గా ఉత్తరము ఈశాన్య లోపం ఎప్పుడైతే సరిపోయిందో వీళ్ళ సమస్యలు తొలగిపోతాయని తెలియజేస్తూ ఈ మెట్లకు సరిగ్గా ఇక్కడ కూడా ఈశాన్యం బయటికి పోయింది, ఇలా ఆగ్నేయము లోపలికి వచ్చింది, సింహద్వారం ఇక్కడ ఉంది. అందువల్ల ఈ సింహద్వారంకి ఎదురుగా ఇక్కడ ఒక గేటు పెట్టి ఇక్కడ పిట్టుగోడ పెట్టుకోమని చెప్పాను. చూసారా, ఒక పక్క ఈశాన్యం లెస్సు, ఒక పక్క ఆగ్నేయం పెంపు, మరొక పక్క ఆగ్నేయం మెట్లు పెంపు, ఈ మెట్ల కింద బాత్రూమ్ ఆగ్నేయం పెంపు, ఈ తూర్పు ఆగ్నేయం పెంపు, దక్షిణ నైరుతి పెంపు. ఇన్ని వాస్తు దోషాలు ఉండి ఈ ఇంటి వారిని యజమానుడు చెప్పినటువంటి ఇన్ని బాధలకు గురి చేసింది. నా శుభవాస్తు వీడియోలు చూసి మా ఇంట్లో దోషం ఉందని గ్రహించిన ఈ భార్యాభర్తలు ఫోన్ చేసి ఏడుస్తూ రమ్మని కోరగా నేను విధిలేని పరిస్థితుల్లో నాకు ఆరోగ్యం సహకరించుకున్నా కూడా ఎలాగైనా వీరింటిని దర్శించాలని వచ్చాను.